అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. కూకట్పల్లిలో హైదరాబాద్లోనే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసిన సహస్ర మర్డర్ కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సో ఈ కేసులో ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులో తీసుకున్నారు, సంజయ్ అనే వ్యక్తిని. ఆ వ్యక్తిని దాదాపు 2 రోజుల పాటు విచారించి ఆ అబ్బాయిని వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు కీలకంగా కేవలం ఒక మైనర్ బాలుడి అదుపులో తీసుకున్నారు. ఆ అబ్బాయే సహస్ర వాళ్ళ ఇంట్లో దొంగతనానికి వెళ్ళి హౌ టు ఓపెన్ డోర్ అని ఆ అబ్బాయి ఫోన్లో గూగుల్ సెర్చ్ చేసి మరి ఆ అబ్బాయి వెళ్ళాడు. సో మీకు చాలా క్లియర్గా ఆ 10th క్లాస్ అబ్బాయి సహస్రాన్ని ఎలా హత్య చేశాడని చూపిస్తా. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఆ 10th క్లాస్ బాలుడు ఆ సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాడో ఇప్పుడు మనం విజువల్స్ చూసుకోవచ్చు. అదే ఇంట్లో సహస్రాన్ని చంపిన ఆ 10వ తరగతి అబ్బాయి ఉంటున్నాడు. సో అక్కడి నుంచి అలా ఆ సహస్ర వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. సో ఎగ్జాక్ట్గా సో అక్కడ గొడవ అవుతుంది చూసుకోవచ్చు మనం. ఇప్పటికే అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ అబ్బాయిని తీసుకెళ్లారని కొంతమంది ఆరోపిస్తున్నారు. కానీ అసలు ఆ అబ్బాయే చంపాడా లేదా అనేది కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మా పాపకి న్యాయం జరగాలి అని మాట్లాడుతున్నారు. సో అక్కడ చూసుకోవచ్చు, పైన పెంట్ హౌస్ లో ఇదే బిల్డింగ్ పైన పెంట్ హౌస్ లో G+2 పెంట్ హౌస్ లో సహస్ర మధ్యాహ్నం నిద్రపోతుండగా ఆ అమ్మాయిని చంపేశారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. అదే బిల్డింగ్ అక్కడి నుంచి ఆ అబ్బాయి అటు వెళ్ళాడా, ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు పోలీసులు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అయితే దీన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారని చెప్పుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు కోసం రేయింబవళ్ళు శ్రమించారు. అసలు ఆ అబ్బాయి ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది, అసలు దొంగతనం చేయాల్సిన అవసరం అతనికి ఏం వచ్చింది, లేకపోతే ఆ డబ్బులతో ఆ అబ్బాయి ఏం చేయాలనుకున్నాడు కూడా చాలా మంది మాట్లాడుతున్న సిచ్యువేషన్. సో చూసుకోవచ్చు విజువల్స్ లో ఎప్పుడు చాలా హ్యాపీగా పిల్లల కేరింతలతో ఆనందోత్సాహాల మధ్య ఉండాల్సిన ఈ యొక్క గల్లీ అసలు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది. చాలా హడావుడిగా క్లమ్జీగా పోలీసులు, ఓ పక్క గొడవలు, ఓ పక్క స్థానికులంతా వచ్చి అసలు ఏం జరుగుతుందో అనే టెన్షన్లో ఉన్నారు చాలా మంది. సో మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పటికే పోలీసులు ఆ బాలుడిని విచారణలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆ అబ్బాయిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఎందుకు అసలు చేయాల్సి వచ్చింది, లేదంటే ఎందుకు ఆ అబ్బాయి దొంగతనం కూడా చేయాల్సి వచ్చిందని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే సహస్ర కేసు గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రకంపనలు అయితే క్రియేట్ అయ్యాయి. అంత దారుణంగా ఆ అమ్మాయిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, అసలు ఇన్ని రోజులు టైం పాస్ ఎందుకు అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది తల్లులు అయితే నేను మాట్లాడే ప్రయత్నం చేశాను వాళ్ళతో. వాళ్ళు చెప్తుంది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో సహస్రాన్ని ఎలా అయితే చంపాడో ఆ అబ్బాయిని కూడా అంతే క్రూరంగా చంపాలనేది చాలా మంది వర్షన్ గా వినిపిస్తుంది. సో అసలు సహస్రాన్ని ఎందుకు చంపాడు, వాళ్ళ అమ్మా నాన్నలతో గొడవ కేవలం, లేకపోతే డబ్బు కోసమా, ఆ 80,000 ఆ 60,000 డబ్బుల కోసం చంపాడా, ఆ యొక్క సహస్ర నిద్రపోతున్నప్పుడు ఆ హాల్లో ఆ అమ్మాయి నిద్రపోతుండగా ఎదురుగా ఉన్న దేవుడి హుండీలో ఉన్న డబ్బుల కోసం చంపాడు, అసలు ఆ డబ్బులు ఎందుకు ఉపయోగించాడు, ఆ అబ్బాయి దగ్గర ఉన్న ఫోన్లో క్రోమ్ హిస్టరీ కావచ్చు, ఆ అమ్మాయిని చంపడానికి వాడిన కత్తి కావచ్చు, ఇవన్నీ కూడా ఆ అబ్బాయి దగ్గరే దొరికాయి. నిజంగా ఒక రకమైన కీలక పురోగతిని చెప్పుకోవచ్చు. దాదాపు 4 రోజుల తర్వాత సహస్రాన్ని ఎవరు చంపారనే దానిపై ఒక రకమైన పిచ్చ క్లారిటీ వచ్చిందని చెప్పాలి. సో ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాం, చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళంతా గొడవలు పెట్టుకుంటున్నారు. అసలు ఆ పాపని ఎందుకు చంపాలి, చంపేంత అవసరం ఏమొచ్చింది. ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహించారు. ఎటువంటి గొడవలు జరగకుండా ఆ పోలీసులు ఒక భారీ బందోబస్తు అయితే నిర్వహించారు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఏమాత్రం తేడా జరిగినా అందరూ కొట్టుకునే పరిస్థితి దాకా వెళ్తుంది. సో రకంగా హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్పల్లి సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారని చెప్పుకోవాలి. SOT పోలీసుల దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. అతడే సహస్రని దారుణంగా హత్య చేశాడు. సో ఇదే బిల్డింగ్ లో, నా ఎదురుగా కనిపిస్తున్న ఇదే బిల్డింగ్ నుంచి ఆ అమ్మాయిని చంపడానికి వెళ్ళి ఆ అమ్మాయిని అతి దారుణంగా 20 కత్తిపోట్లు పొడిచి తల మెడ భాగంలో దాదాపు 14 కత్తిపోట్లు, ఇంకా పొట్ట భాగంలో దాదాపు 4 కత్తిపోట్లు పెట్టుకొని చాలా దారుణంగా చంపాడు. సో ఎట్టి పరిస్థితుల్లో సహస్ర ఇంట్లోకి వెళ్ళి దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టి డబ్బులు దొంగిలించాలని ప్రయత్నించాడు అబ్బాయి. సో అంతకుముందు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా పారిపోవాలి అనే వివరాలను కూడా హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ కూడా అతను
ఇంగ్లీష్లో రాసుకున్నాడట. అండ్ ఇంకా గూగుల్లో కూడా సెర్చ్ చేశాడు, గూగుల్ సహాయం కూడా తీసుకున్నాడు ఈ అబ్బాయి హత్య చేయడానికి. సో సహస్ర లాంటి ఒక ఇన్నోసెంట్ అమ్మాయిని, అసలు అభం శుభం తెలియని అమ్మాయిని ఎందుకు చంపాల్సి వచ్చింది? కేవలం అతడు అంటే డబ్బులు దొంగతనం చేశాను కాబట్టి ఎలాగైనా సరే ఆ అమ్మాయి చూసింది, సో ఏదో ఒకటి జరిగిపోయింది. ఆ క్షణికావేశంలో చేశాడా, లేకపోతే వాంటెడ్ గానే 20 కత్తిపోట్లు? ఎందుకంటే ఒకవేళ అమ్మాయిని బెదిరించాలంటే ఒక కత్తిపోటో లేదంటే 2 కత్తిపోట్లో చేసి సరిపోతుంది. కానీ ఆ అమ్మాయిని చంపాలనుకున్నాడు కాబట్టే దాదాపు 20 కత్తిపోట్లు పొడిచి ఉంటారని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని అప్పటికే హత్య అనంతరం బాలుడు పక్క బిల్డింగ్ లోకి వెళ్ళి దాదాపు 15 నిమిషాల పాటు దాక్కున్నాడు. సో ఇదే బిల్డింగ్ లో, అక్కడ మీరు విజువల్ చూసుకోవచ్చు, హత్య తర్వాత ఇదే బిల్డింగ్ లో ఆ అబ్బాయి దాక్కున్నాడు. సో ఈ వ్యవహారాన్ని గమనించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్ఓటి బృందం బాలుడు చదువుతున్న స్కూల్ కు వెళ్లి విచారణ జరిపింది మొదటగా. సో నిన్న విచారణ జరిపింది. మొదట్లో అతడు నోరు విప్పకపోవడంతో పోలీసులు అతడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో పోలీసులు రాసిన లెటర్, ఇంకా హత్యలో వాడిన కత్తి, రక్తపు మచ్చలతో ఉన్న ఆ అబ్బాయి వేసుకున్న బట్టల్ని, ఎందుకంటే అప్పటికే ఆ అమ్మాయి హత్య చేసిన తర్వాత ఎక్కడ అనుమానం వస్తే మళ్ళీ ఇంట్లో దొరికిపోతాననే భయంతో ఆ అబ్బాయి ఆ దుస్తులను కూడా అలాగే ఉంచాడు. సో ఆ దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. చివరకు అన్ని ఆధారాలతో బాలుడిని అదుపులో తీసుకొని మరింత విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. ఒక రకంగా గుడ్ ఇనిషియేషన్ చెప్పాలి పోలీసుల తరపున, ఎందుకంటే ఇప్పటికే 4-5 బృందాలుగా విడిపోయి అటు క్లూస్ టీం కావచ్చు, ఇటు డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఇంకా ఫారెన్సిక్ టీం కావచ్చు, ఇంతమంది రంగంలోకి దిగినా సరే దాదాపు 4 రోజులు పట్టింది. పోలీసులకి ముచ్చమటలు పట్టించాడు నిజంగా 10వ తరగతి చదువుతున్న ఈ బాలుడు. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఇప్పటికే ఇది ఒక రకంగా సహస్ర మర్డర్ అనేది పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. ఈ పొలిటికల్ గా టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ అబ్బాయిని, సహస్రాన్ని, ఇంకా ఇప్పటికే ఈ సహస్ర మర్డర్ పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. ఇలాంటి టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఒకవేళ నిందితుడిని కనుక పట్టుకోలేకపోతే పోలీసు వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో ఇలాంటి టైంలో ఎలా అనుకున్న టైంలో నిజంగా ఒక పక్క సీసీటీవీ ఫుటేజ్లు కూడా పనిచేయని నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఇంకా ఫారెన్సిక్ నిపుణుల ఆధారంగా వీళ్ళు చేసిన ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది నిజంగా అప్రిషియేషన్ చెప్పుకోవాలి పోలీసులు చేసిన ప్రయత్నం నిజంగా. ఎందుకంటే సహస్ర ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం. సో ఈ సేమ్ ఇదే బిల్డింగ్ దాదాపు కుకట్పల్లికి అతి చేరువలో ఉంటది. ఇప్పుడు మూసాపేట్ మెట్రో కూడా చాలా దగ్గరలో ఉంటది. చుట్టూ కూడా రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ ఇక్కడ ఈ గల్లీ స్టార్టింగ్ పాయింట్ కానీ ఇంకా ఎండ్ పాయింట్ కానీ ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్నా కూడా అవి పని చేయకపోవడంతో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడింది. సో విజువల్స్ మనం చూస్తున్నాం ఎంత రగ్గడ్ సిచ్యువేషన్ ఏర్పడిందో. ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండే ఒక గల్లీ ఇవాళ ఇంత పోలీసుల బందోబస్తు, ఏ టైంకి ఎవరు చంపారు, ఎలా చంపారు, అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపారు, ఏ టైంకి ఏం జరుగుతుందో, రేపొద్దున మన పిల్లలు సేఫా అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆ 10వ తరగతి బాలుడిని అదుపులో తీసుకున్న పోలీసులు అలాంటి ఒక క్యారెక్టర్ కలిగిన వాళ్ళు మన అపార్ట్మెంట్ లో ఉన్నారని చెప్పి చాలా మంది ఆ అపార్ట్మెంట్ లో గానీ ఆ ఇంటి పక్కన ఉండే స్థానికులు గానీ వాళ్ళంతా భయపడుతున్న సిచ్యువేషన్. ఫైనల్ గా అయితే కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసు మిస్టరీ ఇప్పుడు వీడింది. సాయి అనే 10వ తరగతి విద్యార్థి బాలికని హత్య చేసినట్లు అంగీకరించాడు. అతను హత్య జరిగిన రోజు అక్కడ సంచరించినట్లు కూడా స్థానికులు గమనించి పోలీసులు కూడా సమాచారం అందించారట. సో దీంతో ఆ దిశగా పోలీసులు ఈ కేసు విచారణ చాలా చాకచక్యంగా జరిపి ఈ కేసు విచారణ కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. ఒక రకంగా మంచి గుడ్ ఇనిషియేషన్ అని చెప్పుకోవాలి. సో వాస్తవానికి అయితే సహస్ర ఇంట్లో మొదట దొంగతనానికి వచ్చాడు సదరు టీనేజర్. సో వచ్చేటప్పుడు కత్తెచ్చుకున్నాడు. ఇంట్లోకి చొరబడి 80,000 దొంగతనం చేశాడు. డబ్బు తీసుకొని వెళ్తుండగా సహస్ర చూసింది. దీంతో ఆమెపై కూర్చొని గొంతు నిలిమాడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతోనే విచ్చలవిడిగా కత్తితో పొడిచాడు. సో దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలో కూడా ఆ అబ్బాయి ఒక ప్లాన్ రాసి పెట్టుకున్నట్టు కూడా పోలీసులు గమనించారు. సో సాయి బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడు. సహస్ర మర్డర్ జరిగిన రోజు సాయిని అక్కడ సంచరించినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించారు. స్థానికులు చెప్పిన సమాచారంతో కేసును ఛేదించారు పోలీసులు విచారణలో తొలుత సాయి పొంతన లేని సమాధానం చెప్పాడు. క్రికెట్ ఆడేందుకు సహస్ర తమ్ముడు కోసమే ఇంటికి వచ్చినట్లు పోలీసులను మాయ చేయాలని చూశాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. సో హత్యకు గురైంది 10 ఏళ్ల పాప.
చంపింది 10వ తరగతి కుర్రాడు. 15 ఏళ్ల వయసులోనే క్రిమినల్ బ్రెయిన్ ఆ బాలుల్లో కనిపిస్తుంది. సో దొంగతనానికి స్కెచ్ వేయడం, ఇంట్లో ఎవరూ లేని సమయంపై ఆరా తీయడం, ఎవరికి కనపడకుండా ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అనేది లెక్కలు వేయడం, ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చేయాలో కూడా ముందే ఫిక్స్ అవ్వడం, వెళ్తూ వెళ్తూ కత్తి తీసుకెళ్లడం, ఒకవేళ దొంగతనమే కాకుండా మర్డర్ చేయాల్సి వస్తే కూడా ఎలా చెయ్యాలో ప్లాన్ గీసుకోవడం, మర్డర్ తర్వాత కత్తి లాంటివి ఎలా పడేయాలో కూడా ముందే అనుకోవడం. ఒకటా రెండా, నిజంగా 15 ఏళ్ల వయసులోనే ఇంత భారీ స్కెచ్ వేశాడు. సో 1-2 రోజులు కాదు, 5 రోజుల పాటు మిస్టరీగా ఉన్న కేసు ఇది. ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేదు, పక్కా సాక్ష్యాలు లేవు, అనుమానాల చుట్టూ అల్లుకున్న కేసు ఇది. ఎక్కడో చిన్న క్లూ, ఒక బాలుడు ఆ ఇంటి పరిసరాల్లో అటు ఇటు తిరుగుతున్నాడు, దాంతో లోతుగా దర్యాప్తు చేస్తూ వెళ్తే వీడిన మిస్టరీ ఇది. సో ఫైనల్ గా అయితే సహస్ర కేసు ఒక రకంగా ఛేదించారని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా